ఈరోజు మనము 20వ బ్యాచ్లో 12వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు ప్రత్యేక కార్యక్రమము అనుభవాలు పంచుకోవడము. అంటే ఇన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం కదా, మనకు ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా, ధ్యానం సరిగా చేస్తున్నామా లేదా, ధ్యానంలో ఎటువంటి అనుభవాలు వస్తున్నా, లేకుంటే అందులో ఇంకా మీకు సజ్జన సాంగత్యం విషయంలో, ధ్యానం విషయంలో, కొంతమంది మాస్టర్స్ పంచిన జ్ఞానం విషయంలో కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని, అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఏంటంటే చిన్న కరెక్షన్, నిన్న చెప్పినట్టుగా జూమ్లో అయితే ఏం లేదు మాస్టర్స్. ఇది మనకు యోగా డే ఉంది కదా 21st జూమ్లో ఏం లేదు. శనివారము, వచ్చే శనివారం రోజు అదేంటంటే మనకు బెంగళూరులో మహావతార్ ఫౌండేషన్ తరపు నుంచి సారు ఏంటంటే మహావతార్ ఫౌండేషన్ వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది. మన సారు రంగనాథ్ సారే ఏంటంటే 5,000 మందితోటి యోగా డేని ముందుగా అంటే 5,000 మందితోటి ఎలా అంటే నిర్వహించడం జరుగుతుంది, ఒక ధ్యాన యజ్ఞం లాగా. అంటే అక్కడ వసతులకు వాటికి అవన్నింటికి కూడా అంటే అక్కడికి పోయిన వాళ్ళకి భోజన సదుపాయము, వసతులు, అక్కడ ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది కదా. దానికి కొంత అంటే మనవంతు సాయంగా కూడా మనము తన్మన్ అంటాం కదా, అలా మనం కూడా అక్కడ కూడా ఆత్మసేవ చేసినట్టే ధనపరంగా కూడా మనం కొంత సహాయం చేయొచ్చు. అందుకనే సారు స్కానర్ పెట్టారు, దాంట్లో మన గ్రూప్లో రోజు మేడం పెట్టడం జరుగుతుంది. దానికి కూడా మీ వంతు సాయంగా ఎంతో అంత అమౌంట్ కూడా పంపించచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇంత అనేం లేదు మాస్టర్స్, మీకు ఎంత వీలైతే అంత. ఇంకోటి ఏంటంటే 6:30 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఉదయము. అక్కడ ఫిజికల్గా వెళ్ళాలి, జూమ్లో అయితే ఏమీ ఉండదు. మీరు వెళ్ళలేకపోయినా కూడా మీ వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తున్నా కూడా వాళ్ళకు కూడా మీరు పంపించవచ్చు. ఇలా ఉంది వెళ్ళొచ్చు అని మీరు కూడా వాళ్ళకు ఈ ఇది ఏదైతే ఫ్లైయర్ ఉందో అది పంపించవచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు కూడా మీరు. అలాగే ఏంటంటే మీరు వాట్సాప్లో కూడా మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ వాట్సాప్ అని ఉంది కదా దాని కింద, అది క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ లింక్లో కూడా జాయిన్ అయిపోతారు, వాట్సాప్ గ్రూప్లో కూడా. అలా అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధన్ అంటే ఇప్పుడు మనం ఒకరికి ధ్యానము ఇలా చేయాలి అని చెప్తూ ఉంటాము, లేదు మనమే ఇలా సేవ చేస్తుంటాము, లేదు మూడోది ఏంటంటే ధన సహాయము, అది కూడా ఆత్మసేవ కిందకే వస్తుంది మాస్టర్స్. మీకు వీలైనంత చెయ్యొచ్చు. వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనురాధ మేడం హ్యాండ్ రైజ్ చేసినారు మీరు. ఒక పాట పాడతాను మేడం. ఓకే మేడం, స్టార్ట్ చేయండి, పాడండి. ఏ రీతి దయ చూతువో నా స్వామి, ఏమని మన్నింతువో. ఏ రీతి దయ చూతువో నా స్వామి, ఏమని మన్నింతువో. లోకానికే నీవు దీపమై ఉండగా, చిరుదీపములను నేనెటుల వెలిగింతు. లోకానికే నీవు దీపమై ఉండగా, చిరుదీపములను నేనెటుల వెలిగింతు. మదిలోన వెలిగిన మణిదీపమొక్కటే, మదిలోన వెలిగిన మణిదీపమొక్కటే, ఒదిగి నీ సన్నిధిలో ఉండనీవయ్యా. ఏ రీతి దయ చూతువో నా స్వామి, ఏమని మన్నింతువో. పూన నీవే పులకించి ఉండగా, పూజలెవరికి నేను చేసేది స్వామి.
పువ్వు పూన నీవే పులకించి ఉండగా పూజలెవరికి నేను చేసేది స్వామి. మనసునే పూలమాలగా చేసి, మనసుని పూలమాలగా చేసి వాడి వీడక ముందే నీ మ్రోల పడ ఉండని. ఏ రీతి దయ చూతువో నా స్వామి, ఏమని మన్నింతువో, ఏమని మన్నింతువో. అంతరంగమునంత హరి నీవే ఉన్నావే, మంత్రమేమి నా నోటనే పలుకగలను. అంతరంగమునంత హరి నీవే ఉన్నావే, మంత్రమేమి నా నోట నే పలుకగలను. వెంకటేశుని నామ మంత్రమొక్కటి నేర్చి, వెంకటేశుని నామ మంత్రమొక్కటి నేర్చి వెంటనంటుక దాన్ని వదలగానైతి. వెంకటేశుని నామ మంత్రమొక్కటి నేర్చి వదలగా నటులని దాన్ని నంటు వదలనైతి. ఏ రీతి దయ చూతువో నా స్వామి, ఏమని మన్నింతువో నా స్వామి, ఏమని మన్నింతువో, ఏమని మన్నింతువో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా పాడినారు, చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి పాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా అనుభవాలు కూడా పంచుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది అందరికి కూడా. ధ్యానంలోకి వచ్చినాక తర్వాత ఎలా ఉంది, ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంది, మీ జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకున్నారు, ఆలోచనలో మార్పులు ఏమైనా వచ్చినాయా, లేదు అంటే మీ ఆరోగ్యంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉన్నా కూడా అదేమైనా తగ్గించుకుంటున్నారా అనేది ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడొచ్చు, అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. వింధ్యా మేడం, ప్రతి ఒక్కరి ముందుకు రండి మాస్టర్స్. అలాగే ఇప్పుడు ఎవరైనా అడగలేని వాళ్ళు ఉన్నా కూడా, ఏదైనా క్వశ్చన్ ఉండి వాళ్ళకి సందేహం ఉన్నా కూడా, ఇప్పుడు అడగలిగిన వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఎన్ని నెలలు అవుతుంది ధ్యానం చేయబట్టి, ఇలా ఉంది నాకు, లేదు పోయిన నెలలో వచ్చాను, అంతకుముందు వచ్చాను, ఇలా కూడా మీరు చెప్పొచ్చు. మనసు ప్రశాంతంగా ఉంది అలా. వింధ్యా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మైక్ పైన ఇట్లా నొక్కండి, మైక్ లాగా ఉంది కదా, అది చిన్న బొడిపిలాగా ఇలా అడ్డం గీత ఉంది కదా, కెమెరా ఇలా బొడిపిలాగా ఉంది కదా మేడం. కెమెరా ఇప్పుడు ఎట్లా ఆన్ చేసుకున్నారు, దాని పక్కన ఒకటి ఉంటుంది చూడ, చిన్నది ఇలా బొడిపిలాగా ఉండి అడ్డం గీత ఉంటుంది. అవ్వట్లేదు. వెంకట ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు ధ్యానంలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది, ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది సార్ మీకు? 3 months అవుతుంది మేడం. ధ్యానము అంటే అంతకుముందు కూడా
డైలీ ఈ ఆధ్యాత్మిక 15-20 నిమిషాలు పూజ చేసేటప్పుడే ధ్యానంలో కూర్చునేవాడిని. ఓకే సార్. ఇప్పుడు అంతకు ముందా సార్? మన మహావతార్ ఫౌండేషన్ ద్వారా చేయడం తర్వాత అంతకుముందు సార్. ముందు నేను ఒక 10-15 నిమిషాలు ఆధ్యాత్మికంగా పూజలో కూర్చున్నప్పుడే అవి ఆ ధ్యానం చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు మనము ఈ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అనేటివి అప్పుడు లేవు. కేవలం ధ్యానంలో కూర్చునేవాడిని అంతే. అది కళ్ళు ముచ్చుకొని కూర్చునేవాడిని. అయితే ఇప్పుడు రెగ్యులర్ గా ఇందులోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా చేస్తున్నాను. ఈ వచ్చిన తర్వాత అంతకుముందు గ్యాస్ ప్రాబ్లం ఉండే. డైలీ మార్నింగ్ లేవగానే ప్యాంటాప్రజోల్ అది వేసేవాడిని. ఇప్పుడు ఒక వారం రోజులకు ఒకటి కొంచెం ఇబ్బంది అనిపించి వేస్తున్నాను. అది పూర్తిగా పోతుంది అని నమ్ముతున్నాను. ధ్యానం ద్వారా అది పూర్తిగా పోతుంది అని నమ్ముతున్నాను. ముద్రలు పెట్టుకుంటున్నారా సార్ మీరు? ముద్ర పెట్టుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి. మేడం, ఈ ముద్ర ముద్రలు ఉంటుంది సార్ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి. ముద్ర ఎందుకో చూపించేటప్పుడు క్లియర్ గా అవుపడట్లేదు మేడం. మీరు ముద్రలు Clear గా చూపిస్తున్నారు కదా కనపడట్లేదా ఇప్పుడు సార్? మనం ప్రాణాయామం చేసేటప్పుడు. అయితే సార్ అయితే నేను సార్ నా నెంబర్ మీకు ఒకసారి చెప్తాను సార్. వినపడుతుందా సార్? మేడం నా నెంబర్ చెప్తాను, మీరు వినపడుతుంది మేడం. రాసుకోండి. మీరు రాసుకోండి, మీకు డైరెక్ట్ నేను ఫోటో తీసి వాట్సాప్ చేస్తాను చూడండి. ఓకే ఓకే మేడం. మీ గ్యాస్ సమస్యకు డైరెక్ట్ మేడం. దాన్ని ఫోటో తీసి పంపిస్తాను మీకు. ఓకే మేడం, నంబర్ చెప్తారా? చెప్తాను సార్, రాసుకోండి సార్. 8886 886 379 మేడం 886 379 మేడం 379 సార్ 379 380. 3719 కాదు సార్, 8886 379 అంటే 379 380 సార్. 380 380 379. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను మేడం. 888 379 380. అవును సార్, అంతే సార్. ముందు 8886 అంతే. ఓకే 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 సార్. మీరు ఆయన మెసేజ్ పెట్టండి సార్ వాట్సాప్ లో, పెడితే కనుక నేను మీకు పెడతాను. ఓకే మేడం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏమైనా చాలా బాగుంటున్నాయి మేడం. రాత్రి మేడం చెప్పండి సార్. క్లాసెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి మేడం. రంగనాథ్ మాస్టర్ గారి క్లాసెస్ అయితే చాలా అద్భుతంగా ఉంటున్నాయి. అందరూ మాస్టర్స్ కూడా ఈ మన సమగ్ర జీవన శైలి ఇచ్చేటువంటి సమాచారము చాలా బాగా ఉంటున్నాయి మేడం. హలో, అవన్నీ కూడా వీలైనంత వరకు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి సార్, మీరు పాటించడానికి. తప్పకుండా మేడం, తప్పకుండా. ఇప్పుడు మీకు ఏవైతే ఆరోగ్యం అందులో అంటే చెప్పినారు అని కాదు, మీకు ఏవైతే అంటే అవసరమో అవి మీరు పాటించండి. ఉపయోగపడతాయో మీకు అర్థమవుతుంది కదా, అవి పాటించండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నా మేడం, మీరు అది మైక్ పైన నొక్కాలి మేడం, అప్పుడే అన్మ్యూట్ అవుతుంది. అది బొడిపెలాగా ఉంటుంది అడ్డంగా, దాన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. అవ్వలేదు మేడం, ఇంకా కూడా కాలేదు. ఇప్పుడు ఒకసారి దానిపైన నొక్కండి మేడం.
నొక్కిన మేడం. ఆ, ఓకే 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 మేడం, మాట్లాడండి మేడం. ఇప్పుడు వినబడుతుందా మేడం? వినపడుతుంది మేడం. మీరు గుడ్ మార్నింగ్ ధ్యానంలోకి మేడం. వచ్చి గుడ్ మార్నింగ్ మేడం. ధ్యానంలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది? చాలా మంత్స్ అవుతుంది మేడం. 6, 7, 8 మంత్స్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మహావతార్లో ఏ టైంలో వస్తున్నారు? ఉదయము రాత్రి 2 సార్లు వస్తున్నారా? నేను ఇప్పుడు రెగ్యులర్ గా పెట్టినప్పుడు రాలే మేడం. ఫస్ట్ రంగనాథ్ సార్ తీసుకున్నప్పుడు అటెండ్ అయినా, 2 సెషన్స్ అటెండ్ అయినా. ఇంకా ఇప్పుడు నాకు కొంచెం ఇంట్లో పిల్లలు ఉన్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ తోటి అటెండ్ కావడానికి వీలు కుదరలేదు. ఇక నాకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు ఇవాళ కన్వీనియంట్ అనిపించింది. అంటే ఎక్కువ 5 to 7 మెడిటేషన్ చేస్తుంటాను నేను ఎక్కువ ఎర్లీ మార్నింగ్. ఓకే మేడం. ఒక్కొక్క రోజు కుదరపోతే చేయను. అట్లాగే ఇక మళ్ళా సాయంత్రం నైట్ కూడా ఒక్కోసారి వీలు ఉన్నప్పుడు వస్తున్నా మేడం, క్లాస్కి అటెండ్ అవుతున్నా. కానీ మంచి మంచి క్లాసులు జరుగుతున్నాయి మేడం, నేనే మిస్ అవుతున్నా నైట్. మేడం మేడం అలా ఒకవేళ మిస్ అవుతున్నారు అనుకుంటే మీరు ఇది మహావతార్ టీవీ అని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది పిల్లలతో ఎవరితో అయినా మీరు చేయించుకోండి, మహావతార్ టీవీ అని చెప్పండి వాళ్ళకి. అంటే ఇప్పుడు మన దాంట్లో ఒక వీడియో పంపిస్తాం కదా, దాన్ని ఒకసారి మీరు చూస్తూ ఉంటే కనుక దాన్ని చూసేటప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమంటే వాళ్ళు చేస్తారు. మీ పిల్లలతో చేయించుకోండి, రోజు కూడా వీడియోలు మనవి వస్తాయి చూడొచ్చు అన్నట్టు. వస్తున్నాయి మేడం, అవన్నీ చూస్తున్నా. కొన్ని కొన్ని చూస్తున్నా. మిల్లా రేపేది విన్నాను నేను. అదే మేడం. తర్వాత ఇంకా కొన్ని ఓం ప్రకాష్ సార్ క్లాసులు కూడా విన్నా. సార్ బాగా చెప్తారు. అయితే అదే నాకు మేడం. చిన్న డౌట్ మేడం, మనం మెడిటేషన్ లో కూర్చునేటప్పుడు కంపల్సరీ స్నానం చేసే కూర్చోవాలా? మనం ఫేస్ వాష్ చేసుకొని కూర్చోవచ్చా ముఖం కడుక్కొని అనే నా ఫేస్ డౌట్. వాష్ చేసుకొని కూర్చోవచ్చు మేడం. కాకపోతే ఏంటంటే స్నానం అది చేస్తే కొంచెం ఏంటంటే ఇంకా తొందరగా కుదురుద్ది అన్నట్టుగా. అంటే మన శరీరంలో కూడా ఎటువంటి కొంచెం చిరాకు అట్లా లేకుండా ఉంటుంది కదా, అలా. లేదు ఆ టైంలో మీకు కుదరలేదంటే సరే, కొంచెం ఫేస్ వాష్ అలా చేసుకొనైనా కూర్చోండి, ఏం పర్వాలేదు. మెయిన్ మనకు ముఖ్యంగా అక్కడ ఏంటంటే మన మనసు అనేది శూన్యం అవ్వాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని బట్టలు మార్చుకొని కూర్చుంటున్నా మేడం. కూర్చోవచ్చు మేడం. అయితే మీరు ఏం చేస్తారంటే అది సరైన ఇప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టారనుకోండి, వెంటనే మీరు శూన్యంలోకి కూడా వెళ్ళిపోతారు కదా, అదొకటి గుర్తుపెట్టుకొని అదొకటి పెడితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఓపిక లేదు, స్నానం చేయలేకపోయినా పర్వాలేదు, కూర్చోండి. ధ్యానాన్ని అయితే మీరు ఏ రకంగా కూడా ఆపకండి. ఆపుతలేను మేడం, ఎర్లీ మార్నింగ్ చేస్తున్నా. నైట్ నైట్ అంటే నేను ఎక్కువ ఈవినింగ్ చేస్తున్నా మేడం. నాకు ఆ ప్రదోషంలో చేయడం అంటే ఇష్టము. అప్పుడు ఒక్కోసారి 6 to 8 లేదా 7 to 8 అట్లా చేస్తున్నా వీళ్ళని బట్టి. ఇక రంగనాథ్ సార్ క్లాసు, మెడిటేషన్ క్లాస్ కంపల్సరీ అటెండ్ అవుతున్నా. సార్ క్లాస్ ఉన్న రోజు అటెండ్ అవుతున్నారా? సండే సండే మెడిటేషన్ పెడతారు కదా, ఉదయం ఉదయం అవును మేడం, ఉదయం పౌర్ణమి 5 to మెడిటేషన్. 7. అది అవును. రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నా. ఎప్పుడో ఒకసారి మర్చిపోతే మిస్ అవుతుంది, కానీ రెగ్యులర్ గా అటెండ్ అవుతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మీకు మేడం. ఆరోగ్యము అంతా కూడా బాగుందా మేడం? మరి ఇలా ధ్యానం చేస్తుంటే అంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందరూ తెలుసుకుంటారు, మీ అనుభవము వాళ్ళు తెలుసుకుంటారు అంతే. బాగుంది మేడం. మెడిటేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటలు బ్రాహ్మీ ముహూర్తము, ఈవినింగ్ ప్రదోషంలో 3 గంటలు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ టైం అడ్జస్ట్ అవుతలేదు, అది ప్రాబ్లం. అంతే మేడం. కనీసం ఎర్లీ మార్నింగ్ అన్నా 5 to 7 కూర్చోడానికి ట్రై చేస్తున్నా. బాగుంది మేడం. మనసు అయితే ప్రశాంతంగా ఉంది, ఆరోగ్యం అయితే బాగుంది కదా మేడం. అవును మేడం. అదే కొత్త వాళ్ళకు డౌట్స్ ఉంటాయి కదా, నేను ఇవన్నీ పోగొట్టుకుంటానా లేదా అనేది, కాబట్టి ఆరోగ్యం బాగుండడానికే చేస్తున్నా. తర్వాత నేను ఇంకొకటి ఎట్లా చేస్తున్నా అంటే మొదలు ధ్యానమే చేస్తున్నా మేడం. ఎర్లీ మార్నింగ్ లేస్తే ధ్యానం చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. తర్వాత 7 తర్వాత లేసి ఏమన్నా కిచెన్ లో పని చూసుకున్నాక కొన్ని హాట్ వాటర్ తాగి కూర్చొని మళ్ళీ అనులోమ విలోమ ప్రాణాయామం అదొక 50 minutes చేస్తున్నా. అట్లా చేయొచ్చు కదా? ప్రాణాయామము ఏంటంటే కొంచెం ముందుగా ప్రాణాయామం చేసి కూర్చున్నట్టయితే ఇంకా కొంచెం మనకు శూన్య స్థితి అనేది తొందరగా వస్తుంది, ఎక్కువ టైం కూడా ఉండగలుగుతాము. అదే ధ్యానం మీద కూర్చుని పెట్టేటప్పుడు ఒక 5 minutes అట్లా
5 ప్రాణాయామం మినిట్స్ అట్లా చేసుకొని ప్రాణాయామం చేసుకొని కూర్చోండి. ఏమైనా మనకు అప్పుడే నిన్నటి థాట్స్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే కొంచెం అవి ప్రశాంతం అవుతుంది ఫస్ట్ మనసు. తర్వాత మళ్ళీ వెళ్ళిమో అది తర్వాత కొంచెం పని అయిపోయినాక హాట్ వాటర్ గిట్ట తాగి మళ్ళీ ఒక 50 మినిట్స్ విలోమ ప్రాణాయామం చేస్తున్నాం మేడం. ఓకే మేడం. అట్లా చేయొచ్చు కదా? చేయొచ్చు మేడం. ఇంకా అదే. ధ్యానానికి కూర్చునే ముందు కూడా మీరు గోరువెచ్చని వాటర్ తాగి కూర్చున్నారనుకోండి, అప్పుడు కూడా ఇంకా కొంచెం తొందరగా కుదిరే అవకాశం కూడా ఉంటుంది. తాగుతా ఒక్కొక్కసారి. ఇంకా ఒక్కొక్కసారి అయ్యో టైం పోతుంది, ఇది ప్రీసియస్ టైం కదా అని ఇక ఒక్కొక్కసారి అంటే కొంచెం కూల్ వాటర్ అయినా తాగి కూర్చుంటాలేండి మొహం కడుక్కున్నాక. వాటర్ తాగడం అయితే కంపల్సరీ మేడం. ఎందుకంటే అదే మనకు ధ్యానం చేస్తుంటాం కాబట్టి మనకు హీట్ అనేది అవుతుంది కదా బాడీ, కాబట్టి తాగాలి. వేడి చేస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, మీ అనుభవాన్ని పంచుకున్నందుకు. మాస్టర్స్, ఇంకా ఎవరైనా పాటలు కానీ పద్యాలు కానీ ఏదైనా చిన్న చిన్న స్టోరీస్ కానీ అనురాధ మేడం? ఒక పాట పాడతాను మేడం. ఓకే మేడం, పాడండి. శివ శివ శివని తలచని చిత్తమేలరా, భవుని సేవ చేయలేని తను ఏలరా. శివ శివ శివని తలచని చిత్తమేలరా, భవుని సేవ చేయలేని తను ఏలరా. శివ 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 హర 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 శంభో మహాదేవ. శివ 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 హర 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 శంభో మహాదేవ. శివ శివ శివని తలచని చిత్తమేలరా, భవుని సేవ చేయలేని తను ఏలరా. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములను త్రుంచి, అహము అజ్ఞానము జ్ఞానాగ్నిలోన దహించి. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములను త్రుంచి, అహము అజ్ఞానము జ్ఞానాగ్నిలోన దహించి. శివ శివ శివయని తలచని చిత్తమేలరా, భవుని సేవ చేయలేని తను ఏలరా. ఇహ పరమును కరిగించే ఇందుధరుని మది తలచి, మనుగడ సాగించుటయేకు మనకు మేలురా. ఇహ పరములను కరిగించే ఇందుధరుని మది తలచి, మనుగడను సాగించుటయే మనకు మేలురా. శివ శివ శివయని తలచని చిత్తమేలరా, భవుని సేవ చేయలేని తను ఏలరా. విషధరుని తలచి విషవాంచలు త్రుంచి, దివ్య దిగంబరుని తలచి వైరాగ్యము వహించి. విషధరుని తలచి విషవాంచలు త్రుంచి, దివ్య దిగంబరుని తలచి వైరాగ్యము వహించి. శివ శివ శివయని తలచని చిత్తమేలరా, భవుని సేవ చేయలేని తను ఏలరా. ఆత్మలింగ రూపుడైన ఆ శివుని తలచి, ఆత్మానందమునందుట మనకు మేలురా. ఆత్మలింగ రూపుడైన ఆ శివుని తలచి, ఆత్మానందమునందుట మనకు మేలురా. మనకు మేలురా, మనకు మేలురా, మనకు మేలురా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడినారు. చాలా జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం అందులో. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి ఇంత చక్కటి అద్భుతమైన పాట పాడినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదు అన్మ్యూట్ చేసుకుని కూడా చేయొచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. అనుభవాలు పంచుకోవాలన్నా, లేదు ఇలా పాటలు, పద్యాలు, చిన్న చిన్న స్టోరీస్, పొడుపు కథలు ఏం చెప్తామన్నా కూడా. పారిజాత మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. నేను ఒక పాట నేల తల్లి గురించి పాడదాం అనుకుంటున్నాను. ఓకే మేడం, పాడండి. ఓకే. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. ఓలాలా 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 ఓలాలా, పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండుటాకుల వంటి రవికెల్ని తొడిగింది. పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండుటాకుల వంటి రవికెల్ను తొడిగింది. కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. ఎండల్లో ఎండింది, వానల్లో తడిసింది, ఎండా వానల్లో నా ఎగిసి పడి నవ్వింది. ఎండల్లో ఎండింది, వానల్లో తడిసింది, ఎండా వానల్లో నా ఎగిసి పడి నవ్వింది. చంద్రాలు వీడింది, కొండంతా ఎగిసింది, ఇసుక తిన్నేల మీద దోబూచులాడింది, ఇసుక తిన్నేల మీద దోబూచులాడింది. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. వాన జల్లుకొని ఒళ్ళు కదిలిందమ్మా, నల్లని మబ్బుల్లో నా నెలలు పడ్డాయమ్మా. వాన జల్లుకొని ఒళ్ళు కదిలిందమ్మా, నల్లని మబ్బుల్లో నా నెలలు పడ్డాయమ్మా. ఋతువు ఋతువుకు నీవు బాలింతవోయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఋతువు ఋతువుకు నీవు బాలింతవోయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మ. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. గింజ గింజకు వెయ్యి గింజల్ని పొదిగావు, తాత ముత్తాతలకు తల్లివి నీవైనావు. గింజ గింజకు వెయ్యి గింజల్ని పొదిగావు, తాత ముత్తాతలకు తల్లివి నీవైనావు. జన్మ జన్మకు నీవు జన్మనిచ్చినావమ్మా, చనిపోతే గుండెల్లో చితి పేర్చుకున్నావమ్మా, చనిపోతే గుండెల్లో చితి పేర్చుకున్నావమ్మా. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. ఆకాశమే నీకు ఆత్మ బంధువంట, చుక్కలన్నీ నీకు అక్క చెల్లెలంట. ఆకాశమే నీకు ఆత్మ బంధువంట, చుక్కలన్నీ నీకు అక్క చెల్లెలంట. చందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. భూమాత గురించి, నేలమ్మ గురించి చాలా చక్కటి పాట పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాఘవయ్య సార్. శ్రీలక్ష్మి మేడం ఉన్నారా?
రాఘవయ్య సార్ స్టార్ట్ చేయండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. పొడుపు కథలండి. నాగస్వరానికి లొంగని త్రాసు నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది. ఏమిటది? నాగస్వరానికి లొంగని త్రాసు నిప్పంటించగానే తాడెత్తున లేగుస్తుంది. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికైనా? క్రాకర్సేనా సార్ ఇది? దీపావళిలో కాలుస్తాం అవేనా క్రాకర్స్? పిచ్చుబుడ్డి. నాకు కన్నులంటే చాలా ఉన్నాయి, నేను చూసేది మాత్రం రెండే రెండు కళ్ళతో. నేను ఎవరిని? మాస్టర్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేయండి పొడుపు కథలలో. క్లూ సార్. మేడం క్లూనా? ఇదొక పక్షి. నాకు కనులంటే చాలా ఉన్నాయి, వేల కొద్ది ఉంటాయి, నేను చూసేది మాత్రం రెండే రెండు కళ్ళతో. నేను ఎవరు? ఇదొక పక్షి. గుడ్లగూబ. కాదు మేడం. పీకాక్. కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ. పాలున్న బాలింతను కాదు, జడలున్న జటాదారుని కాదు, నేనెవరిని? పాలున్న బాలింతను కాదు, మర్రి జడలున్న చెట్టు. కరెక్ట్ మేడం. వంకర టింకరమాను కష్టజీవుల గూడు ఈడు జోడు అవును. ఏమిటది? వంకర టింకర కష్టజీవుల గూడు ఈడు జోడు అవును. క్లూ వచ్చేసి దీన్ని మోసుకు వెళ్ళటానికి ఉపయోగిస్తాం. పాతకాలంలో రాజులు కానీ రాములు కానీ దాంట్లోనే తీసుకెళ్తారు. పల్లకి. పల్లకి కరెక్ట్ మేడం. నామం ఉంది గాని పూజారిని కాదు, వాలం ఉంది గాని కోతిని కాదు, నేనెవరిని? నామం ఉంది గాని పూజారిని కాదు, వాలం ఉన్నది గాని కోతి కాదు, నేనెవరిని? ఉడత. కరెక్ట్ మేడం. సూపర్. సన్నజాజుల కన్నా చక్కని పువ్వులు సన్న తీగల గల్లుగా పూయును, నేనెవరిని? సన్నజాజుల కన్నా చక్కని పువ్వులు సన్న తీగల గల్లుగా పూచును. క్లూ ఇవ్వండి సార్. ఇది ఒక అల్లుకునే చెట్టు మేడం. వీటి కాయలు కూడా మనం తింటూనే ఉంటాం నిత్యం, అన్ని రకాలుగా ఉపయోగించుకుంటాం వీటి చెట్టు కాయలు. కానీ ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది షుగర్ పేషెంట్లు ఇంకా ఇష్టంగా తింటారు, తినాలి. ఇది కాకరకాయ సార్. కాకరకాయ కరెక్ట్ మేడం. ఓహో. పాప గాని పాప. ఏం పాప? కనుపాప. అనుబాబ కరెక్ట్ మేడం. అక్కా చెల్లెల అనుబంధము ఇరుగు పొరుగు సంబంధము దగ్గరగా ఉన్నారు, దగ్గరికి చేరుకోలేరు, ఏమిటది? కళ్ళు. కరెక్ట్ మేడం. తోవలో పుట్టింది, తోవలో పెరిగింది, తోవలో పోయేవారి కొంగు పట్టింది, నేనెవరిని? ముళ్ళ చెట్టు. మేడం. ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పెలబెళాను, ఏమిటది? అప్పడం. కరెక్ట్ మేడం. మేసేది కాస్త మేత పూసేది కొండంత మోత, ఏమిటది? వేసేది కాస్తంత పూసేది కొండంత ఏమిటది? క్లూ సార్. క్లూ వచ్చి ఒక వెపన్. వెపనా? వెపన్ లో వాడతాం. మన కళ్ళద్దాలు కూడా ఇవ్వాలి అనిపించట్లేదు. మేసేది కాస్తంత మేత పూసేది కొండంత మోత, ఏమిటది? కోయిల. ఇంకొకరు వచ్చేసి ఇది పోలీసుల దగ్గర ఉంటది, గన్న. తుపాకీ గుండు. అది చిన్నగా ఉంటది, అది పేలితే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. అవును. ఓహో ఒడ్డు పొడిగేమి పట్టుకోబోతే పిడికడు లేవు, ఏమిటది? ఓహో రాజా పొగ. కరెక్ట్ మేడం.
భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది రంగేసుకొచ్చింది రామచిలుక ఏమిటది? భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది రంగేసుకొచ్చింది రామచిలుక ఏమిటది చెట్లు మేడం? చెట్లు మొలక. చెట్లు సార్. మొలకలు. కాదు మేడం. ఎర్రదుంప. అట్లాంటిదే, అది కూడా ఒక క్యారెట్. ఆన్సర్. క్యారెట్. ఇంకా నిత్యం మనం వాడుతూనే ఉంటాం మేడం. ఆనియన్. 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 ఉల్లిగడ్డ. అది మేడం. ఓకే. అది ఆటంకానే మళ్ళీ భూమి నుంచి వస్తాయి కాబట్టి కరెక్ట్. లక్క బుద్ధి నిండా లక్షల వరహాలు తినేవారే గాని దాచిపెట్టుకునేవారు లేరు ఏమిటది? లక్క బుడ్డి నిండా లక్షల వరహాలు తినేవారే గాని దాచిపెట్టుకునేవారు లేరు ఏమిటది? దానిమ్మ. 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 కరెక్ట్ మేడం, మీరిద్దరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. పట్నాన పచ్చరాయి, పేలూరు తెల్లరాయి, నెల్లూరు నల్లరాయి, 4 చేర్చి 32 తొక్కి కారింది రక్తము ఏమిటది? పట్నాన పచ్చరాయి, పేలూరు తెల్లరాయి, నెల్లూరు నల్లరాయి, 4 చేర్చి 32 కారింది రక్తము ఏమిటది? పళ్ళు. నోటిలో పళ్ళు. కాదు మేడం. క్లూ ఇవ్వండి సార్. ఇది అరుగుదలకు ఉపయోగిస్తాం. ఏదైనా అరగదీయడానికి కాదు మేడం, తీసుకున్న ఆహారం అరగడానికి మనం దీన్ని తింటాం. సోంపు. అంటే ఇంకా జీలకర్ర. మేడం వాము. దానికంటే వామ. అన్ని కాదు చెప్పు. మేడం, దానికంటే ఇంకా మనం ఫంక్షన్ లో ఉపయోగిస్తాం. తమలపాకు సార్. తమలపాకు ఆకు వక్కాసనం. తాంబూలం కరెక్ట్ ఆన్సర్. తాంబూలం. పచ్చరాయి అంటే ఆకు, తెల్ల అంటే సున్నం రాయి, నల్లరాయి అంటే ఒక్క, 4 కలిపి 32 పళ్ళ కింద నొక్కినప్పుడు మొత్తం అది అనమాట. పచ్చని తల్లి, పసిడి పిల్లల తల్లి, తల్లిని చీలిస్తే తీయని పిల్లలు ఏమిటది? పనసకాయ. కరెక్ట్ మేడం, పనసపండు కరెక్ట్. పచ్చని తోటలో ఎర్రని సిపాయిలు ఏమిటది? పచ్చని తోటలో ఎర్రని సిపాయిలు ఏమిటది? మిరపకాయలు. ఎండుమిర్చి కరెక్ట్ మేడం. కొంచిన దెయ్యం పోయిన చోటకల్లా వస్తుంది ఏమిటది? కొంచిన దెయ్యం పోయిన చోటకల్లా వస్తుంది ఏమిటది? నీడ. కరెక్ట్ సార్, కరెక్ట్ మేడం. ముద్దుగా నుండును, ముక్కు పైకెక్కును, చెవులు 2 లాగి చెంప నొక్కు, దండి పంతులకు దారి కరెక్ట్ అండి. తాచుకొని సావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడింది ఏమిటది? తాచుకొని సావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడి చాప కరెక్ట్ మేడం. వేమన శతకం నుంచి అండి ఒక పద్యము. వేరు పురుగు చేరే వృక్షంబు చేర్చును, చీడ పురుగు చేరి గుణవంతుడు చెరచును. విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు పెద్ద వృక్షానైనా పాడు చేస్తుంది, చీడ పురుగు చిన్న చెట్టును నాశనం చేస్తుంది, చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనం చేస్తాడు. జోక్స్ అండి. అల్లరి చిల్లరి కొడుకు అనమాట. డాడీ పార్టీకి కార్ తీసుకువెళ్తున్నాను డాడీ. తండ్రి అంటున్నాడు. ఎందుకురా నాన్న? కొడుకు అంటున్నాడు. ఎంత వాహనంలో పార్టీకి వెళ్తే అంత గౌరవము డాడీ. 10 లక్షల కారు సూపర్. తండ్రి అంటున్నాడు. బస్ అయితే 50 లక్షలు. ఇదిగో బస్ టికెట్ 10 రూపాయలు. చిన్న తేడా అండి. రవి అంటున్నాడు. అలారానికి పలహారానికి ఏమైనా సంబంధం ఉందా? తెచ్చి ఉంది. కోడి పుంజు కోస్తే అలారం అవుతుంది, కోస్తే పలహారం అవుతుంది. పరిశుభ్రమైన హోటల్. సర్వర్ నవ్వుతూ అంటున్నాడు. మా హోటల్ హల్వా ఎలా ఉంది సార్? వచ్చిన కస్టమర్ రవి. మీకు ప్రతిదీ శుభ్రంగా ఉంచటమో అలవాటు కదా? సర్వర్ ఆశ్చర్యంగా. అవునండి, మీకు ఎలా తెలిసింది? రవి కస్టమర్ అంటున్నాడు. ఏం లేదు,
యాలకుల వాసన కంటే విమ్ సబ్బు వాసన ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్ గారి సర్వీస్ ఆత్మప్రాణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పొడుపు కథలు అలాగే జోక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరు కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలక్ష్మి మేడం. ఎస్ మేడం. నమస్తే. మీరేమైనా పాట? శుభోదయం. శుభోదయం మేడం. పాట ఏమైనా పాడతారా? పాట పాడండి. ఓకే మేడం, దేనికైనా రెడీ. ఓకే మేడం, పాడండి. కొంచెం మంచి పాట, ఎట్లా అంటే ఇంతకుముందు పాడారు అలాగా. తప్పకుండా. జోకు పాట పాడమంటున్నారా? జోకు పాట. అయ్యో, మళ్ళీ అనుకున్నాను. తత్వం పాడతాను మేడం. ఓకే తత్వం మేడం. పాడతాను మేడం. తత్వాలు పాడతాను. ఓకే. ఏమి సేతురాలింగా, ఏమి సేతురా, ఏమి సేతురాలింగా, ఏమి సేతురా, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే, గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నది లింగా, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే, గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నది లింగా. మహానుభావా మా దేవ శంభో, మా లింగమూర్తి, ఏమి సేతురా లింగా, ఏమి సేతురా, అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేదమంటే, అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేదమంటే, అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నది లింగా, అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేదమంటే, అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నది లింగా. మహానుభావా మా దేవ శంభో, మా లింగమూర్తి, ఏమి సేతురా లింగా, ఏమి సేతురా, తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే, తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే, కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి లింగా, తుమ్ము పువ్వులు తెచ్చి నీకు తుష్టిగా పూచేదమంటే, కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి లింగా. మహానుభావా మా దేవ శంభో, మా లింగమూర్తి, ఏమి సేతురా లింగా, ఏమి సేతురా, ఏమి సేతురా లింగా, ఏమి సేతురా. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా అద్భుతమైన
పాట పాడారు. దాంట్లో ఏంటంటే అన్నిట్లో కూడా ఏదో రకమైన ఎంగిలి ఉంది. కొబ్బరికాయలో మాత్రమే ఉండదని దాంట్లో అర్థం. అది థ్యాంక్ యూ. తర్వాత ఒక మంచి పద్యం చెప్తాను మేడం. చెప్పండి మేడం. భర్తృహరి సుభాషితం ఇది. సత్య సూక్తి ఘటించు దీజడి మమాన్పు గౌరవమ సంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్మృతి చేయు సాధు సంఘంబు సకల అర్థ సాధనంబు. మంచివారితో స్నేహము బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది, సత్యవాక్యములను పలుకున్నట్లు చేస్తుంది, మనసులను నిర్మలము చేయుచు దుఃఖుల యందు కీర్తిని కూడా వ్యాపింపచేస్తుంది. అది సకల ప్రయోజనాలను కూడా కలగజేస్తుంది. ఏది? మంచి వారితో స్నేహం చేయడం వలన మనకి బుద్ధిమాంద్యం తగ్గుతుంది, అంటే తెలివి తక్కువతనం పోతుంది. అలాగే మంచి వాక్యాలను, అబద్ధం కాకుండా నిజమైనటువంటి మంచి వాక్యాలను పలుకున్నట్టు చేస్తుంది, మనసుని నిర్మలంగా ఉంచేలా చేస్తుంది, దశ దిశలా కూడా కీర్తిని వ్యాపించే విధంగా చేస్తుంది మంచి వారితో స్నేహం అని ఈ పద్యం యొక్క భావం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అంటే ఇప్పుడు మనము ఎవరితో సాంగత్యం చేస్తే 6 నెలలు అయితే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. వాళ్ళు వీళ్ళు అవుతారని సజ్జనులతో 10 మంది మంచివాడితో స్నేహం చేస్తే ఒక చెడ్డవాడు వాడు మంచివాడిగా మారిపోతాడు మేడం. ఒక అవును, మంచివాడు అవును. 10 మంది చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మంచివాడు కూడా చెడ్డవాడిగా మారిపోతాడు. అందుకని అవును. ఎప్పుడు కూడా స్నేహం చేసేటప్పుడు వాడు మంచివాడు అవునా కాదా అని తెలుసుకొని స్నేహం చేయాలనేదే ఈ పద్యం యొక్క భావం. అవును మేడం. అన్నింటికి కూడా కర్మలే ఉంటాయని కాదు, ఇలాంటివి కూడా ఉంటాయి, అంటే అంతే చూసుకోవాలి. మేడం. అది ఎప్పుడైతే వాడు తప్పుతావులో నడిపిస్తున్నారని మనకి కొంచెం జ్ఞానోదయం అయిందో తగులాడకుండా పక్కకి తప్పుకోవాలి అంతే. శ్రీకృష్ణుడు కూడా నువ్వు చెయ్యకు అని చెప్పాడు అర్జునునికి. పరికించి చూడు అర్జున అని చెప్తాడు చూసిరా. అదే. అంటే చూడు అంటే ఆయన చూసేటప్పటికి ఏంటంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఏంటి నేను వాళ్ళని చంపుతా చేస్తా అని కోపంతో వెళ్తాడు ఆ యుద్ధానికి. పరికించి చూడు అర్జున అన్నప్పుడు అప్పుడు విషాద యోగం అన్నమాట, అప్పుడు దుఃఖంలోకి వెళ్తాడు ఆయన. అవును. అలాగే ఏదైనా ఇప్పుడు స్నేహితులనైనా ఏదైనా పరికించి చూసిన తర్వాతనే చెయ్యాల. మనకి తెలిసిపోతుంది మేడం. అన్నం అంతా పట్టి చూడక్కర్లే, ఒక్క మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలిసిపోతుంది. మాట అలాగే ద్వారానే అవతలవాడు తెలిసిపోతుంది మంచివాడు, మేడం. మాట ద్వారానే అవతలవాడు తెలిసిపోతుంది. మంచివాడు అవునా కాదా అనేది 2 రోజుల స్నేహంతో వాళ్ళే తెలిసిపోతుంది. తగువులు ఆడకూడదు, మాటలు విసరకూడదు, కామ్గా పక్కకు వచ్చేయడమే అంతే. ఇప్పుడు మన ధ్యానంలో ఎలా అంటే ఓకే ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళ స్థితి అంతే మనము అయితే మన మంచిని మనము ఎలాగైనా మనం ఉన్నట్టే ఉండాలి. మళ్ళీ వాళ్ళు అలా ఉన్నారని మనం అలా ఉండకూడదు, కానీ మన yes. జాగ్రత్తలో మనం ఉండాలి. అదే నమ్మొద్దు, మనకంటూ మోసపోవద్దు. కొన్ని విధులు, మనకంటూ కొంత ఆత్మాభిమానం మనం చేయవలసినవి మనకుంటాయి కదా మేడం, వాటిని ఎప్పుడు తప్పకూడదు. అది అవును మేడం. అదే నమ్మొద్దు, మోసపోవద్దు, అలా అని వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళ స్థితి అంతే అని వదిలేసి మన పనిలో మనం ఉండాలి. అవును. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అందరు కూడా ఈ మేడం అవకాశం పద్యము కల్పించిన మహావతార్ భావము. ఫౌండేషన్ వాళ్ళకి, మీకు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మేడంకి ఇంత చక్కటి పాట అలాగే పద్యము మనకు చెప్పినందుకు ఒకసారి ఈ భావం కూడా చాలా చక్కగా వివరించినారు. మన జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నాము. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ రోజు ల్యాప్టాప్ కి ఇలా వస్తుంది అనేది నాకు నైట్ డ్రీమ్ వచ్చింది తెలుసా, కళ వచ్చింది. అమ్మో నిజమా మేడం? నిజం మేడం. Thank you. అరే నేను ఫస్ట్ ఆన్ చేసి పాట కూడా పెట్టాను. పాట కొంత మూవ్ అయినాక అది లో ఉంది బ్యాటరీ, నేను పెట్టినా అయినా కూడా ఇది వర్క్ అయితలేదు. ఏంది అనుకున్నా, అరే కళ వచ్చింది కానీ నా ల్యాప్టాప్ కి ఎందుకు అలా అవుతుంది అని అనుకున్నా, కానీ అది మాస్టర్ చూపించిండ్రు జరిగిపోయింది మేడం. అంటే ఎప్పటికప్పుడు ఇలాంటివి ఇస్తూనే ఉంటుంటారు నాకు. కొన్ని సందేశాలు వస్తూ ఉంటాయి. ఏంటంటే రేపు జరిగేది ఈ రోజు ముందు రోజే వస్తూ ఉంటది. అలాగే ఈ రోజే వచ్చేసింది, జరిగింది కూడా అది. అదే జ్ఞానం మేడం, అదే జ్ఞానం అంటారు. దాన్నే రేపు తెలుసుకోవాలి అనేది మనం. అదే నేను కూడా క్లాస్ లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటా కదా, ఇట్లా కళల ద్వారా కూడా జ్ఞానం వస్తుంది. ఏంటంటే మనం ధ్యానం చేసి పడుకుంటాం కదా, కళల ద్వారా వస్తుంది అనుభవాలు మనకు. అలాగే ధ్యానంలో కూడా వస్తూ ఉంటాయి, అలా 2 రకాలుగా వస్తూ ఉంటాయి.
చాలా మంచిది అది మేడం. మీకు సారీ చెప్తున్నా అప్పుడు కూడా మాస్టర్స్ లేట్ అయింది ఇలా అని అప్పుడు సారీ చెప్తున్నా. తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ఆ వద్దు మళ్ళీ మేడం, కూడా వద్దు. అది మీ చేతిలో ఉన్న పని కాదు. మీ చేతిలో ఏదైతే ఆహా, చెప్పచ్చు, అది కానీ కళలో మీది అలా కాదు. అది వచ్చింది మేడం. టెక్నికల్ కళలో ప్రాబ్లం. వచ్చింది. అది కళలో అలా వచ్చింది. అలా టెక్నికల్ ప్రాబ్లం కదా మేడం, దానికి మనం ఎవరు ఏం చేయలేం కదా దాన్ని. అంతే. థ్యాంక్ యూ. నా అనుభవాన్ని ఈ రకంగా ఈరోజు పంచుకోవాల్సి వచ్చింది. అయ్యో. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా కూడా అనుభవాలు ఏమైనా పంచుకోవాలనుకున్నా కూడా అన్మ్యూట్ చేసుకొని పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. లేదు మనకు పద్యాలు, పొడుపు కథలు, ఇంకా పాటలు, ఏవైనా జోక్స్, చిన్న చిన్న స్టోరీస్ ఏం చెప్పాలనుకున్నా కూడా ఆ జ్ఞానాన్ని అందించవచ్చు. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మాస్టర్స్, ప్రతి ఒక్కరు. హలో, బంగారాజ్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. నా పేరు బంగారాజు, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. నేను టీచర్గా పనిచేస్తున్నానండి ఇక్కడే వైజాగ్ లోనే. అయితే నేను ఎక్కువ మెడిటేషన్ చేస్తుంటాను మేడం. ఓకే సార్. మీ క్లాసులు కూడా అటెండ్ అవుతుంటాను. ఈ మధ్య అటెండ్ అవ్వలేదు కానీ అటెండ్ అవుతుంటాను మీ క్లాసులు కూడా. ఓకే సార్. అయితే మాకు అప్పుడప్పుడు ట్రైనింగ్ క్లాసులు జరుగుతుంటాయి కదా మేడం. ట్రైనింగ్ క్లాసులు జరుగుతుంటాయి కదా అవును సార్, ట్రైనింగ్, టీచర్స్ ట్రైనింగ్ ఉంటుంది. అయితే నాకు ఇన్స్ట్రక్టర్ ఏమడిగారంటే, సార్ నేను క్లాస్ చెప్తుంటే అందరూ సీరియస్ గా చూస్తున్నారు, మీరేంటండి ఎప్పుడు చూసినా నవ్వుతూ కనిపిస్తున్నారు అని అడిగారు. ఓకే. అప్పుడు అవునా అనేసి అన్నాను. ఆయన ఎప్పుడైతే అన్నారో క్లాస్ లో ఉన్న టీచర్స్ అందరూ కూడా నిజంగా ఆయన ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తున్నారు అన్నారనమాట. అని ఒకసారి క్లాస్ రూమ్ లో గోల్ పెట్టారు. అప్పుడు నేను చెప్పాను, నేను దేనికోసం ఆలోచించను, నేను మెడిటేషన్ ఎక్కువ చేస్తుంటానని చెప్పాను అనమాట. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అప్పుడు అది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. బాగుంది సార్ మీ ఎక్స్పీరియన్స్. నిజంగా అంటే ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటున్నారనమాట మీరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమో సీరియస్ గా వింటున్నారు, వాళ్ళ లోపల వేరే వేరే భావాలు కలుగుతూ ఉంటాయి, కానీ మీరు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటున్నారు. చాలా బాగుంది సార్ మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. మీరు క్లాసెస్ కూడా చెప్పొచ్చు సార్, మీరు టీచర్ కాబట్టి ఇంకా బాగా చెప్పగలరు. తప్పకుండా చెప్తాను మేడం. ఓకే సార్. బుక్స్ కూడా చదవండి సార్. మీరు దగ్గరలో ఉంటే ఏమైనా పిరమిడ్ సెంటర్ తీసుకోండి, చదవండి సార్. ఆత్మజ్ఞానం. అలాగే. మాస్టర్స్ ఇంకా ఎవరైనా కూడా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. వైజాగ్ లో అది జ్ఞానయోగ సాధన గురువు గారు వస్తున్నారు కదా, వైజాగ్ లో మోడీ కూడా వస్తున్నారు మన 21st కి. ఒకసారి తనకి చెప్పండి, తను విన్నారా లేదు, ఎందుకంటే ఆ అవకాశం మళ్ళీ రాదు కదా. శ్రీలక్ష్మి మేడం 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 ఏంటంటే వైజాగ్ ఎప్పుడు వస్తున్నారు? 21 మేడం, 21 వస్తున్నారండి మోడీ గారు. ఎక్కడికి వస్తున్నారు సార్? మోడీ గారు హలో, వైజాగ్ 21 వస్తున్నారు మేడం. ఎక్కడికి ప్లేస్ వైజాగ్ మరి ఎక్కడ అన్నది నాకు. యోగాడే అని ఫ్లెక్సీలు చూస్తున్నాను సార్. బీచ్ ఉంటుంది మేడం, బీచ్ నాకు తెలిసి బీచ్ లోనే ఇలాంటివన్నీ చేస్తారు. తెలుసుకుని రేపు చెప్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. నా ఫోన్ నెంబర్ ఇచ్చేదండి. పర్వాలేదు, రేపు క్లాస్ లో చెప్తానులేండి, రేపు ఎల్లుండిలో. ఓకే సార్. ఏరియా తెలియపడలేదు కానీ మేడం, ఏరియా ఇంకా తెలియపరచలేదు కానీ వైజాగ్ అని చెప్పారండి. అవును మేడం, న్యూస్ లో కూడా మీరు చూసుకోవచ్చు అది. ఇంకోటి ఏంటంటే సార్ మండే రోజు మనకు సోమవారం రోజు చెప్తారులేండి క్లాస్ లో. ఓకే మేడం. ప్లేస్ అడ్రస్ అది. నేను ఫ్లెక్సీలు చూస్తున్నాను మేడం. బీచ్ కి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాం టౌన్ వైపు. ఫ్లెక్సీలు చూసాను కానీ ప్లేస్ చూడలేదు. అయితే అదే యోగాంధ్ర అని మొత్తం అందరికి యాప్ లో కూడా మేము రిజిస్ట్రేషన్ అయ్యాం మేడం. ఎక్కడో అటెండ్ అవ్వాలి కంపల్సరీగాను. అవునవును. అయితే అదేంటో నాకు చెప్పండి సార్, నేను కూడా వస్తాను. ఓకే అమ్మా, తప్పకుండా. వైజాగే కదా, రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ఎక్కడికి రావాలి, ప్లేస్ అది మీరు రిజిస్ట్రేషన్ వద్దండి, మీకు కావాలంటే అటెండ్ అవ్వచ్చు వచ్చి.
అంతే. ఓకే 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 అమ్మా, మేము డైరెక్ట్ ఎంప్లాయీ కాబట్టి మాకు రిజిస్టర్ అవ్వమన్నారు అనమాట. ఓకే ఓకే ఆహాహా. ఓకే ఆ, ఓకే సార్. ఓకే అమ్మా. అందరికి ఫ్రీయే థ్యాంక్ యూ కదా సార్? ఆ, డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చంట మేడం మీరు ఇంకా వెళ్ళి. అదే 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 మీరైతే ఇంకోటి పర్వాలేదు, మా ఏంటంటే అబ్బాయి తీసుకెళ్తాడు. మన మహావతార్లో కూడా 6:30కే మొదలవుతుంది మేడం. 6:30కే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే 6:30 నుంచి మనకు ఈ ప్రాణాయామం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్? మార్నింగ్ మార్నింగ్ ఓకే ఓకే. బెంగళూరులో. ఆహాహా. ఆ తర్వాత బెంగళూరు ఆ వెళ్ళాలి. తర్వాత ఏంటంటే 3 గంటలు మనకు సంగీత ధ్యానం ఉంటుంది. ఆ ఆ తర్వాత మనకు ఇంకా సాయంత్రం మాత్రము మనకు మధ్యాహ్నం నుంచి ఈ మొత్తం యోగా అంటే ఇది సమగ్ర జీవన శైలి గురించి ఉంటుందన్నమాట. మధ్యలో యోగాసనాలు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఇవాళ వీకెండ్ కదా మేడం, ఎలాగా అటువైపు వెళ్తాం కదా, ఒకసారి ఏదైనా వాకప్ చేస్తాను, నేను కూడా చూస్తాను ఓకే అవకాశాన్ని. మేడం, చూడండి చూడండి. మేడం నాది అన్మ్యూట్ అయిందా వరలక్ష్మి? అయింది మేడం, అయింది. మాట్లాడండి మేడం. చిన్న కొటేషన్ చెప్తాను సరదాగా. చెప్పండి మేడం, చెప్పండి. ఓకే. మంచితనం ఓ మల్లె తీగ లాంటిది. ఎంత గొప్ప సౌరభమున్నా అది అల్లుకుపోవడానికి ఓ ఆసరా కావాలి. మనుషుల్లోని మంచి కూడా అంతే, దానికో అండ దొరకాలే కానీ అద్భుతాలు చేస్తుంది. ఓకే ఓకే మేడం, బాగుంది మేడం. మళ్ళీ రిపీట్ చేయాలా? బాగానే అర్థమైందా అందరికి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం. మంచితనం ఓ మల్లె తీగ లాంటిది. ఎంత గొప్ప సౌరభమున్నా అది అల్లుకుపోవడానికి ఓ ఆసరా కావాలి. మనుషుల్లోని మంచి కూడా అంతే, దానికో అండ దొరకాలే కానీ అద్భుతాలు చేస్తుంది. బాగుంది మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా అర్థవంతంగా ఉంది. మల్లె తీగతో ఇంకోటి ఏంటంటే మనుషులకి కూడా అలాంటి ఎవరో ఒకరి అండ దొరికితే ఇంకా అద్భుతాలు చేస్తుంది. అద్భుతాలు చేస్తూ. అవును అవును మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలా ముందుకు రండి మేడం. ప్రతి శనివారం కూడా ఉంటుంది కాబట్టి ముందుకు రండి. అవును మేడం, అవును. ఇప్పుడే నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను చెప్పడం. కొంచెం అందరి కోసము చెప్పేది ఏంటంటే ఇప్పుడు శ్రీలక్ష్మి మేడం ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇలా 1-2 సార్లు అయితే మీది కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటాము. అలాగా అందుకే అందరిని పిలుస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ రోజు వరుస పెట్టి పిలవలేదు. ఇంకా అనుభవాలు పంచుకునే వాళ్ళు పంచుకున్నారు. మన ప్రత్యేక కార్యక్రమం సాగింది కదా అలాగా. బాగుంది మేడం, చాలా బాగుంది. అందరికీ ఒక మంచి అంటే జాయిన్ అయిన వాళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టుగా ఉంది. అనుభవాలు పంచుకోవడానికి, చక్కగా మాట్లాడుకోవడానికి బాగుంది. అవును మేడం, సరదాగా. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మన యోగా మేడంకి కూడా కొంచెం మేడం బిజీ ఉన్నారు. లేదంటే మనకి ఈ రోజు మొత్తం కూడా అంతా కూడా చాలా బాగా జరిగేది. ఇంకా పోయిన వారం ధ్యానం గురించి స్టెప్ బై స్టెప్ ఏమైనా నేర్చుకోవడానికి చిన్నగా బుక్స్ ఏమైనా ఉన్నాయా? బుక్స్ ఉంటాయి మేడం. మేడము అందులో కూడా ఒక నంబర్ పెడుతూ ఉంటారు కదా. లేదు అంటే కూడా ఇంతకు ముందు నా నంబర్ కూడా చెప్పాను కదా మీకు. ఒకసారి నంబర్ మీకు పంపిస్తాను. అంటే ఇప్పుడు నేను ఫోన్ లోనే ఉన్నాను కాబట్టి ఫోన్ లో చెప్పలేనని. అది కూడా మీకు సార్ కూడా మీ అడ్రస్ పంపిస్తారు. బుక్స్ ధ్యానం గురించి బుక్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ క్లాస్ వచ్చారు కదా మేడం. 4th కో 5th కో వచ్చారు కదా సార్, శ్రీకాంత్ సార్ అని. తన దగ్గర కూడా ఉంటాయి బుక్స్. అలా మనకు మహోతర్ ఫౌండేషన్ లో బుక్స్ లేవు. ఇట్లా పీడిఎఫ్స్ మాత్రమే పెడుతూ ఉంటాం. మీరు నా నంబర్ కి ఒకసారి మెసేజ్ పెట్టండి మేడం. ఆ సార్ నంబర్ మీకు పంపిస్తాను. చిన్నవే ఉంటాయి బుక్స్. మీ నెంబర్ ఇందాక నేను నోట్ చేయలేదు, విన్నాను కానీ ఒకసారి 888 888 6 379 380. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపండి. థ్యాంక్ యూ మేడం. ఇలా అప్పుడప్పుడు కొటేషన్స్ తో ముందుకు వస్తూ ఉంటారు మేడం ఇప్పటి నుంచి. మేడం మీరు జోక్ పాడమన్నారు కదా, పాడతాను. పాడండి మేడం. నా షోలాపూరి చెప్పులు పెళ్లిలో పోయాయి,
నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలు పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలు పోయాయి. అది రమణమూర్తి పెళ్లి, ఇది రాదు మళ్ళీ మళ్ళీ, నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడిన మళ్ళీ మళ్ళీ. హరి రమణమూర్తి పెళ్లి, ఇది రాదు మళ్ళీ మళ్ళీ, నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడిన మళ్ళీ మళ్ళీ. ఆ సందట్లో కన్నిస్తే కనిపెట్టి కాజేశాడెవడో. నా సోలాపూర్ చెప్పులు పెళ్లిలు పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి. నా షోలా నా షోలాపూర్ పెళ్లిల చెప్పులు పోయాయి. ఇది షోలాపూర్ లెదరు, యాజ్ లైట్ యాజ్ ఫెదరు, సూటెట్ అని వెదరు, నువ్వు తొడిగి చూడు బ్రదరు. ఇది షోలాపూర్ లెదరు, యాజ్ లైట్ యాజ్ ఫెదరు, సూటెట్ అని వెదరు, నువ్వు తొడిగి చూడు బ్రదరు అని మర్పించి కొనిపించాడా కొట్టోడు. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలు పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలు పోయాయి. జత నెంబర్ 6, ధర చూస్తే 26, తొడిగాను ఒక్క మారు, వెళ్ళాను పాత ఊరు. జత నెంబర్ 6, ధర చూస్తే 26, తొడిగాను ఒక్క మారు, వెళ్ళాను పాత ఊరు. ఒకసారైన పాలిష్ కొట్టేశాడెవడో. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలు పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలు పోయాయి, నా షోలాపూర్ చెప్పుల పెళ్లిలు పోయాయి. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది ఈ పాట, ఎంత జోక్గా బాగుంది మేడం, బాగా చాలా పాడినారు. ఫ్రెష్గా ఎక్సలెంట్ ఉంటారు. ఎక్సలెంట్ ఉంది, నవ్వుతూనే ఉన్నాం మేము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది మేడం, క్లాస్ పీకు. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వైజాగ్ లో ఎక్కడుంటారు మేడం మీరు? మేము నాయుడు తోట. వేపగుంట దగ్గర నాయుడు తోట. మాది కూడా వైజాగే, నేను అక్కయ్యపాలెంలో ఉంటాను. ఓహో, మా నాయుడు తోట వేపగుంట దగ్గర. బాగుంది మేడం, మంచి సిల్లీగా ఉన్నారు, చక్కగా జోక్స్ అది చెప్తున్నారు. ఆవిడ అడిగినప్పుడు నాకు గుర్తు రాలే, మన ఏదో పాట పాడాను అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయి గుర్తు చేసింది ఇది బాగుంది. ఏవో ఇవన్నీ ఆ రోజుల్లో పాటలు మేడం, మన చిన్నతనంలో ఇవన్నీ సరదాగా ఉండేది. కాలేజీలో పాడడానికి, స్కూళ్ళలో పాడడానికి. అయినా బానే వాడుతున్నారు మేడం, ఇప్పటిదాకా గుర్తుపెట్టారు మీరు. నిజంగా మా అదృష్టం వినటం మీకు అంతా. మేడం కాలక్షేపం లాగా రోజు పాడుకుంటది అనుకుంటా సరదాగా, ఇట్లా హ్యాపీగా పాడుకుంటాను మేడం. అలాగన్ని పాత పాటలు అంటే చాలా ఇష్టం. మేడం బుక్ చూడాల్సిన అవసరం లేదు, పాడుతూనే ఉంటారు. మీకు ఇంకోటి తెలుసా, మా పిల్లలకి చెప్తాను, నాకు అనస్థీషియా వద్దు, పాత పాటలు పెట్టండి చాలు, ఏ ఆపరేషన్ అయినా చేయించుకుంటారని. అంత ఇష్టం మేడం పాటలంటే. అందులో మైమర్చిపోతారు అప్పుడు. ఏ బాధ వచ్చినా ముందు పాటలు పాడిస్తుంటాను మేడం, హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ మేడం యోగా ఇప్పుడు మనం పోయినసారి అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మేడం. ఎంత హ్యాపీగా తెల్లవారు పాటలతో హ్యాపీగా. ఇది మనము జుంబా చేసినా కూడా చాలా తన్మయత్వంతో చాలా బాగా చేస్తున్నారు మేడం. ఆ రోజు చూశాను కదా నేను, నా డాన్స్ కూడా చేస్తున్నారు మీరు. వయసుతో సంబంధం లేదంటే ఇదే ఇక. నేను స్కూల్ టీచర్నే కదా మేడం, పిల్లలకి మా డాన్సులు నేర్పించాలి కదా, తప్పదు కదా. ఓకే మేడం, మీరు కూడా ఒకసారి మిస్డ్ కాల్ ఇవ్వండి మేడం, మీరు మీ నంబర్ నుంచి లేకుండే నాకు నా దగ్గర. తప్పకుండా మేడం. మీ నెంబర్ ఒకసారి చెప్తారా మేడం? నెంబర్ ఒకసారి మీ చెప్తాను. నెంబర్ 8886. ఒక్క నిమిషం, 1 minute 8886 379 379 380. ఉంది మేడం, పత్రిజీని వైజాగ్ అని 380. ఓకే మేడం, పత్రిజీ వైజాగ్ అని. ఓకే మేడం, థ్యాంక్ యూ. లోడ్ చేసుకున్నా మేడం, ఇంకా పత్రిజీ వైజాగ్ అని వచ్చింది. అవునా మేడం,
కాంటాక్ట్ లో మీది ఉంటుంది. కూడా వైజాగ్ మేడం, సుమా మేడం? లేదు లేదు మేడం, మాది హైదరాబాదే. హైదరాబాద్. మొన్న వచ్చాను మేడం, నేను 20 days హైదరాబాద్. కాకపోతే అక్కడికి రావడానికి అవకాశం కుదరలే. కలిస్తే బాగుండేదిగా మేడం, మనకు పారిజాత మేడం కూడా దగ్గరలోనే ఉంటారు. అవును, మరి పిల్లలు ఇద్దరు ఇప్పుడు ఉద్యోగస్తులు, ఎవరు తీసుకెళ్తారు, ఎవరో తీసుకెళ్ళి అప్పటికి పాపం సాటర్డే సండేలు అన్ని చూపించేవారు మా అల్లుడు కూతురును. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక పార్టిసిపేట్ చేయండి, లేదు అంటే మనము సెషన్ క్లోజ్ చేసుకుందాము. అందరికీ స్కూళ్ళకు ఆఫీసులకు వెళ్ళడానికి కూడా సమయం అవుతుంది కాబట్టి అందరు కూడా ప్రతిరోజు ధ్యాన సాధన అయితే మానకుండా చేయండి. ఇంకోటి ఏంటంటే మన మహావతారు టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా లైక్, షేరు, సబ్స్క్రైబు. ఎందుకంటే ఎంతో మంది చూడని వాళ్ళు ఉంటారు, జ్ఞానం తెలుసుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వీడియోస్ పంపండి. అలాగే కామెంట్ కూడా చెయ్యండి. ఇంకోటి ఏంటంటే ధ్యాన సాధన మాత్రం మానకండి. మనము ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడు కూర్చోవడమే. ఇంకా ఇంత టైం అనేది కూడా టైం ఉన్నప్పుడు ఇంత టైం అనేది పెట్టుకొని చెయ్యండి. టైం లేకుంటే కొంత టైం అయినా కూడా, సమయం దొరకదు, ఈ రిలేటివ్స్ వస్తారు, ఏదో బిజీగా ఉంటాం కదా, మనం సంసారంలో ఉన్నాం కాబట్టి ఆ టైంలో కూడా ధ్యాన సాధన అనేది మాత్రము ఎవరు కూడా మానకుండా చెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాణాయామాలు, యోగా కూడా మనకు మేడం ఏంటంటే తను యోగా ట్రైనరు కాబట్టి యోగాలో కూడా పార్టిసిపేట్ చేసుకోండి. మీ ఆరోగ్యము అది కూడా బెటర్ అవుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సజ్జన సాంగత్యము వీడియోస్ చూడండి. అలాగే ఇంకోటి ఏంటంటే పుస్తకాలు కూడా వీలైనంత వరకు చదవడానికి ప్రయత్నం చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అలాగే ఈరోజు 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. నైట్ కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది, పాల్గొనండి అందరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.